BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వెల్కమ్ టు తెలుగు వన్. సంపూర్ణ ఆధిపత్యం పోయి సంకీర్ణ సర్కారు ఆదివారం కొలువు తీరింది. తమ మేనిఫెస్టో విడుదల సందర్భంలో పూర్తి మెజారిటీతో బలమైన ప్రభుత్వం అవసరం అని మోడీ ఇచ్చిన పిలుపును ప్రజలు పట్టించుకోలేదు. ఇస్ బార్ 400 పార్ నినాదాన్ని తిప్పికొట్టి ఇస్ బార్ 200 పార్ అంటూ ప్రజలు విలక్షణ తీర్పిచ్చారు. తొలిసారి సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహిస్తున్న మోడీ మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లడంలో ఏ మేరకు సఫలీకృతం అవుతారో వేచి చూడాలి. గడిచిన 2 దఫాలు మందబలంతో తమ మాటే శాసనంగా సభలో చర్చకు సైతం ఆస్కారం లేకుండానే బిల్లులను చట్ట రూపంలోకి తీసుకొచ్చారు. కానీ మూడోసారి అధికారం చేపట్టిన కాషాయ పార్టీకి తమ మాట నెగ్గించుకోవటం ఈసారి నల్లేరుపై నడకైతే కాబోదు. అంతేకాదు, లోక్సభలో ఎన్డీఏకు దీటుగా ఇండియా బ్లాక్ ఉండటం కూడా బీజేపీకి కొర్రుకూడు పడని అంశం. సంకీర్ణ ప్రభుత్వాలను ఎన్నుకోవటమే మన ప్రజలు మహాపాపం చేసినట్టు, అది దేశాభివృద్ధికి ఆటంకమైనట్టు గోడీ మీడియా కథనాలు అల్లుతుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, గ్రీస్ వంటి డజన్ల కొద్దీ పశ్చిమ దేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. జపాన్, ఇండోనేషియా వంటి తూర్పు ఆసియా దేశాల్లోనూ సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. సాంప్రదాయానికి భిన్నంగా తక్కువ స్థానాలు ఇచ్చిన ఉత్తరాదితో పోలిస్తే సగానికి పైగా స్థానాలు ఇచ్చిన తూర్పు జోన్ ఆశించిన దానికి మించి ఇచ్చిన తెలుగు రాష్ట్రాలు బీజేపీకి భుజాలు కాశాయి. పశ్చిమ జోన్లోని మహారాష్ట్రలో ఫిరాయింపులను ప్రోత్సహించి 2 ప్రధాన పార్టీల్లో చీలిక తెచ్చినా అక్కడ ఎన్డీఏ దెబ్బతింది. సగం స్థానాలు కూడా సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇది బీజేపీని వణికిస్తుంది. ఎన్సీపీ అజిత్ పోటీ చేసిన 5 2 స్థానాల్లోనే గెలవడంతో ఈ గ్రూప్కి ఒక స్వతంత్ర మంత్రిత్వ శాఖే కేటాయిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను అజిత్ పవార్ తిరస్కరించి కేబినెట్ హోదాకై పట్టుబట్టారు. బీజేపీ వాటిని ఉడత ఊపుడుగానే చూసిందే తప్ప పట్టించుకోలేదు. ఈ పరిణామం ఆదిలోనే హంసపాదులాగా ఈ సంకీర్ణ సర్కారు మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ఎన్డీఏ కూటమిగా ఇప్పటికే 294 స్థానాలున్న నితీష్ కుమార్, చంద్రబాబు వంటి ఊగిసలాట మనస్తత్వం గల భాగస్వాములు ఉన్న చోట ఏదైనా జరగొచ్చన్న భయాందోళనలు బీజేపీకి ఉండటం సహజమే. అందులోనూ నితీష్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నది ప్రధాని పదవి. దానికి నేడు ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తెచ్చారు. బాబు సైతం హోదా కోసం పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. గతంలో లాగా అదే అంశంపై బీజేపీతో విభేదించి తమ మద్దతు వెనక్కి తీసుకునే అవకాశమూ లేకపోలేదు. మొత్తానికి ఆప్కీ బార్ మోడీ సర్కార్ అన్న నినాదాన్ని సవరించుకుని ఆప్కీ బార్ కూటమి సర్కార్ అనక తప్పట్లేదు. ఆ పార్టీ కలలు కంటున్న ఉమ్మడి పౌరస్మృతి అమలు కానీ, జమిలీ ఎన్నికలు కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భుజం కాసిన పార్టీలకు అవి ప్రాధాన్య అంశాలు కానే కావు. కాబట్టి వివాదాల తేనెతిట్టును కదపకుండా ముందుకు సాగాల్సిన అనివార్యత బీజేపీకి ఉండొచ్చు. చంద్రబాబు కానీ, నితీష్ కానీ ఇప్పటికిప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా నయానో భయానో ఆ పార్టీల్ని లొంగదీసుకోవటం బీజేపీ పరివారానికి కొత్త ఏమీ కాదు. అయినా ఎన్డీఏ సర్కార్కు డోకా ఏమీ లేదని అనుకోలేము. ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు చాలా కీలకం. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్ బలం పుంజుకుంటేనే బీజేపీ బాగా దెబ్బతింటుంది. ఇదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చోటు చేసుకుంటే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. అప్పుడు కమలదళంలో అలకలు, భాగస్వామ్య పక్షాల్లో లుకలుకలు మొదలవుతాయి. డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూసే రాజకీయ పార్టీలు ఇండియా బ్లాక్ వైపు చూసే అవకాశం లేకపోలేదు. ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ సైతం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇండియా బ్లాక్ కూడా తన బలాన్ని కాపాడుకుంటూనే రాజకీయ నిబద్ధతతో వ్యవహరించాల్సిన సందర్భం ఇది. మొత్తానికి ఉత్తరాదిలో భావోద్వేగాల కన్నా నిరుద్యోగం, అధిక ధరలు, పడిపోయిన జీవన ప్రమాణాలు వగైరా అంశాలు చర్చలోకి వచ్చాయి. కౌంటింగ్లోనూ వాటి ప్రభావం కనబడింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. వచ్చే ఏడాది జరగబోయే 16 ఫినాన్స్ కమిషన్ నివేదిక, ఆ మరుసటి రోజే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన,
ఫెడరల్ వ్యవస్థపై సాగే చర్చ కీలకమైనవి. ఈ అంశాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలకు బదులు అందరినీ సంప్రదించక తప్పని స్థితి ఏర్పడటం హర్షించదగ్గ పరిణామం. దేశ ప్రజానికం ప్రదర్శించిన విఘ్నతను, దాని వెనుకున్న స్ఫూర్తిని రాజకీయ పక్షాలన్నీ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.